లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఓ బ్రోకర్ని అరెస్ట్ చేశాం. 2 రోజుల కిందట 6 కిలోల ఆర్డీఎక్స్ సప్లై చేశాడు. వాడు ఇంకా నోరు విప్పడం లేదు. కొడితే నొప్పి తెలియకుండా కొకేన్ స్లిప్ చేశాడు. ఎఫెక్ట్ పోవడానికి టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాం సార్. వెయిట్ చేయడానికి టైం లేదు. కాల్ డాక్టర్. సార్, స్టెరిలైజ్ చేసిండ్రా డాక్టర్ సాబ్? సూదిస్తే మాట్లాడేస్తానా? వకీల్ సాబ్ రావాలా? తబ్ బాత్ కర్తే హమ్. 30 నిమిషాల్లో డ్రగ్ ఎఫెక్ట్ పోతుంది. హీ విల్ బి ఎక్స్ట్రా సెన్సిటివ్. హార్ట్ అటాక్ కూడా రావచ్చు. జాగ్రత్త. ఆరిఫ్ 10 minutes లో ఎక్కడ ఉండాలి? ఆరిఫ్ ఎవరు? వకీలా? లగ్దికాపుల్ పోలీస్ స్టేషన్ కి బాంబ్ థ్రెట్. పోలీస్ స్టేషన్ లోంచి బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ బయటికి రావడం మీరు చూడొచ్చు. స్టేషన్ లోపల ఏం జరుగుతుందో పోలీసులు చెప్పడం లేదు. ఓ గంట క్రితం ఈ స్టేషన్ లో బాంబ్ పెట్టారని ఓ అజ్ఞాత వ్యక్తి మా ఛానల్ కి ఫోన్ ద్వారా తెలిపారు. అయితే బాంబ్ ఉందో లేదో ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికారపూర్వక సమాచారం రాలేదు. 2 minutes. పోలీస్ అధికారుల అభ్యర్థన మేరకు ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. అయినప్పటికీ సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. లగ్దికాపుల్ పోలీస్ స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ గిరితో శిల్పా కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. ఆనాడు చెయ్యొచ్చు సార్. ఇంకా హాస్పిటల్ లేకపోతే మార్చరు. సార్, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావు? టాస్క్ ఫోర్స్లో. ఈజ్ ఆల్ యోర్స్. సంపిగ్, వీ నీడ్ ఇన్ఫర్మేషన్, నాట్ మీట్. గాట్ ఇట్ సార్. గెట్ బ్యాక్ టు మీ మినిట్స్ ఓవర్. రైట్ సార్. గుడ్ జాబ్ గౌతమ్. థ్యాంక్ యూ సార్. ఆ స్టేషన్లో డ్యూటీ ఆఫీసర్ ఎవరు? నాగేంద్ర సార్. వెర్ ఇస్ ఈ నౌ? ఇంకా రాలేదు సార్. రావద్దను. Sir. ఇంటికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. వెయిట్ చేయమను. సార్. నారాయణ చార్జ్ తీసుకోమను. ఎస్ సార్. ఓకే సార్, దర్ ఇస్ ఎ టీవీ రిపోర్టర్. ఆమెను ఒకసారి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే, ఆస్కట్కం. ఎస్ సార్. లాఠీ. ఇదేంటి రక్త మరకలు? అప్పుడప్పుడు డెటాల్తో క్లీన్ చేసుకోండి. ఇంతకీ పేరేంటి? అరే, ఇది కొంచెం క్లీన్ చేయండి రా. చెప్పు. 6 కిలోల ఆర్డీఎక్స్ రాజ్భవన్ రోడ్ లో డెలివరీ. కస్టమర్ రాలేదు. స్లిప్ లో ఆర్డర్ వచ్చింది. రఫీకే డెలివరీ చేసిండు సార్. మరి రఫీక్ ఏడున్నాడో తెలియదు సార్. రేయ్, ఐసు సంచేది తలుపని కాలం ఉందేమో చూడండి. అది కూడా బొందలో పెట్టినరా? సార్ సార్ చెప్తాను సార్. పార్టీ 3 బర్కాస్. అబ్దుల్లా అల్ ఖైదాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. అల్ ఖైదా కీ టెర్రరిస్ట్ అబు అలియాజిద్ అలియాస్ షేక్ సయీద్ కి ట్రస్టెడ్ లెఫ్టినెంట్. అల్ ఖైదా ఇంటర్నెట్ వెబ్సైట్ లో ఇతని పదవీ బాధ్యతలు, మిగతా పర్టికులర్స్ ఉన్నాయి. 1992 నుండి యాక్టివ్ అయ్యాడు. 45 ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి తీవ్రవాదులకి జిహాద్ ట్రైనింగ్ ఇచ్చాడు. వాటిలో 20 ఇండియాలోనే ఉన్నాయి. 1000 మందికి పైగా ట్రైన్ అయ్యారు. ఆల్ యంగ్స్టర్స్ ఏజ్డ్ అబౌట్ 16 to 20. ఇతన్ని విడిపించడానికి ఇప్పటికే 2 సార్లు అటెంప్ట్ జరిగింది. వెరీ డేంజరస్ మ్యాన్. అహ్మదుల్లా తాలిబాన్, ట్రైన్డ్ ఇన్ కాందహార్. అబ్దుల్లాకి రైట్ హ్యాండ్. హమాస్ తో కనెక్షన్ ఉంది. యూసుఫ్ ముసామిల్ కాందహార్ హైజాక్ ప్రెసిడెంట్ జర్దారీ లేడని చెప్తున్నారే, అతనికి వెరీ క్లోజ్. రెస్పాన్సిబుల్ ఫర్ ద టాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రీ అసాల్ట్ రికానిసెన్స్. ఈక్వల్లీ డేంజరస్ గై. ఇనాయతుల్లా ఏరియా డెప్యూటీ కమాండర్ ఆఫ్ జమాత్ ఉద్దావా, లష్కరే తోయిబాకి పొలిటికల్ వింగ్. ఇండియా మొత్తానికి నంబర్ 2 ర్యాంక్. సాఫ్ట్వేర్ ఇంజనీర్,
సెగ్నోగ్రఫీ ఎక్స్పర్ట్. పిక్చర్లో సమాచారాన్ని డిజిటైజ్ చేసి దాచిపెట్టే టెక్నాలజీ. ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ ని ఇతనే డిజైన్ చేశాడు. దిస్ ఈస్ హిస్ లేటెస్ట్ వెబ్సైట్ ఫర్ లష్కర్. లాస్ట్ సండే గుండె నొప్పిని కంప్లైంట్ చేశాడు. హాస్పిటలైజ్డ్ అండర్ హెవీ సెక్యూరిటీ. కరమ్చంద్, హిందూ, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ డీలర్, గన్ రన్నర్, డ్రగ్ పెడ్లర్, హ్యాస్ కనెక్షన్స్ విత్ ఆల్ టెర్రరిస్ట్ మూవ్మెంట్స్. AK-47, RDX ఎంత చెప్పినా సరిపోదు. పేమెంట్ ఇచ్చి కమిషన్ ఇస్తే ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం డెలివరీ చేసేస్తాడు. కమ్యూనిటీ అండ్ కరెన్సీ అగ్నోస్టిక్. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతని బ్యాగ్ లో మన సెక్రటేరియట్ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే దొరికింది. బెయిల్ కు మూవ్ చేశాడు. ఇప్పుడు కాకపోయినా వీలైనంత త్వరలో బయటకు వచ్చేస్తాడు. దట్స్ ఆల్ సార్. సార్, వీళ్ళని వదిలేస్తే మనం ఇంతకాలం పడిన శ్రమ వృధా అయిపోతుంది సార్. ఎలాగో రిలీజ్ అవబోతున్న కరమ్చంద్ని మనం రిలీజ్ చేయడంలో అర్థం ఏమిటి? వాళ్ళకి అతని అవసరమేమో. ప్రాబబ్లీ దే రిక్వైర్ హిమ్ ఫర్ అ లార్జ్ ప్రొక్యూర్మెంట్. సారీ, గో హెడ్. ఇక్కడే వెయిట్. మామా ఎగ్ చాయ్ మలాయి దాల్కే పైసలు పంపించు బాయ్, వస్తుంది. This way. Here. శిల్పా కృష్ణ, ఫస్ట్ టైం నీ కాల్ ఎప్పుడు వచ్చింది? ఏమైనా లాకప్ లో పడేయండి. Wait, what's this? You cannot arrest me. I'm a TV reporter and I have the right to do what I do. రైట్ మై ఫుట్. డూ యూ అండర్స్టాండ్? మీ వల్ల, మీ టీవీ టెలికాస్ట్ వల్ల అతను ఇక్కడ జరిగేది మొత్తం చూస్తున్నాడు. యువర్ ఇస్ బ్లడీ ఐస్. ఓ, అందుకే కోఆపరేట్ చేయను అంటున్నావా? దట్ మేక్స్ యూ అన్ యాక్సెసరీ. డూ యూ నో వాట్ వీ కెన్ డూ విత్ అన్ యాక్సెసరీ? మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసి లక్టికప్పుల్ పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు అవుతుందన్నాడు. నీ జీవితంలో ముఖ్యమైన రోజు, మిగిలిన వాళ్ళు నాశనం అయిపోవాలి, అంతేనా? వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? A woman, an Indian, a TV reporter. Good. Now I need the help of that Indian and that woman. We need to buy some time. Briefer. Okay, sir. And mind you, this is all off the record. Only for you, not for your TV. Even a tada was there, lock up it. I do not have the authority to disclose. I do not have the authority to గౌతమ్, disclose. న్యాచురల్ గా Sir. అప్పు చెప్పినట్టు కాదు. Sir. భద్రతకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల అని తెలుగులో అందరికి అర్థమయ్యేలా చెప్పు. Sir. భద్రతకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల భద్రతకు సంబంధించిన Good. కొన్ని Shall we That's get okay. going, sir? యా, గో. Okay. సార్ కొద్దిసేపటి క్రితం అందిన సమాచారాన్ని బట్టి పోలీసులు 4 తీవ్రవాదుల్ని రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. వీరి పేర్లు అబ్దుల్లా, అహ్మతుల్లా, ఇనాయతుల్లా మరియు కరమ్చంద్. ఇది రొటీన్ యాక్షన్ సెక్యూరిటీ కోసమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. సీనియర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ రెడ్డి ఏం చెప్తారో చూద్దాం. మిస్టర్ గౌతమ్, ఇంత సడన్ గా తీవ్రవాదుల్ని ప్లేస్ మార్చడానికి కారణం ఏమిటి? కొన్ని భద్రతా కారణాల వల్ల మరిన్ని వివరాలు తెలియచేయడానికి మాకు అనుమతి లేదు. షిఫ్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది, ఫాలో అవుతున్నాం అంతే. థ్యాంక్ యూ. ఎందుకు వాళ్ళని వేరే చోటికి పంపిస్తున్నారు? ఆర్డర్ వచ్చింది, ఫాలో అవుతున్నాం అంతే. ఈ తీవ్రవాదుల్ని చంపుతామని బెదిరింపు వస్తే వాళ్ళని అర్జెంటుగా వేరే ప్రదేశానికి మారుస్తున్నారని బయట వదంతులు వినిపిస్తున్నాయి.
ఇదెంతవరకు నిజమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. పుకార్లను నమ్మకండి, వదంతుల్ని ప్రచారం చేయకండి. థ్యాంక్ యూ సార్. మీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, ఇట్స్ మై జాబ్. ఓకే. కమ్ ఫర్ ఎ క్లోజ్. ఓకే. రెడీ? మీరు చూస్తున్నారు, పోలీసు వారు డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మనం అడగడం వాళ్ళకి నచ్చట్లేదనుకుంటా, కానీ పౌరులుగా విషయం తెలుసుకోవడం మన హక్కు. స్టే విత్ us. కెమెరా పర్సన్ గిరితో శిల్పా కృష్ణ, హైదరాబాద్. కెన్ యూ జస్ట్ ప్లే బ్యాక్ ఫర్ మీ? షూర్ సార్. వెయిట్. వాడి వయసు ఎంత? 30-40. ఇన్స్పెక్టర్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఏమి డై. వెయిట్. వినిపించిందా? హాస్పిటల్కి పోతేనే బతుకుతావు. పోతావా? గుడ్. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు సార్. డెలివరీ ఎక్కడ చేశావు? రాజ్భవన్ రోడ్లో. రాజ్భవన్ రోడ్. రాజ్భవన్ రోడ్లో ఎక్కడ? రాజ్భవన్ రోడ్ స్టేషన్ కాడ. అలా అంటే ఏంటి అర్థం? ఫైల్ డ్రైవింగ్ పక్కన కొత్త బిల్డింగ్.